వాక్యం మాట్లాడుతున్న టైంలో అమ్మా అక్కడ వెనకాలించి మీ వైపు దేవుని ఆ సిలువ రక్తం నేను చూశానమ్మా. మీలో భయం దేవుడు తీసేస్తున్నారు. ఏమైపోతుందో అని చాలా ఆలోచన మీలో ఉంది. దేవుడు ఆత్మ చెప్తున్నారు, ఇంకా హాస్పిటల్ లేదు, దైవికమైన స్వస్థత మీకు ఆల్రెడీ ఇచ్చేసారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పడు కూడా. 2 సంవత్సరాల ముందే మిమ్మల్ని భూమిలోంచి నాశనం చేయాలని సాతాను చాలా ప్లాన్ చేశాడు. కానీ సాతాను అసైన్మెంట్ దేవుడు తీసేసి దైవికమైన కృప మీ మీద దేవుడు కుమ్మరిస్తున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పటి కొడుతూ రగన హదుర జలదరగ దేవుడు ఆత్మ చెప్తున్నారు, ఒక మాట క్లియర్గా వింటున్నామమ్మా, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. దైవిక స్వస్థత మీ చెస్ట్ పైన దేవుడు రిలీజ్ చేస్తున్నారు. మీలో దైవిక స్వస్థత ఇస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మీద దేవుడు తన కృప దేవుడు కుమ్మరించబోతున్నారు. 2 సంవత్సరాలుగా ఉన్న మీలో నా భయాన్ని దేవుడు తీసేసి ఈ సంవత్సరంలో దైవికమైన నెమ్మదిని మీకు దేవుడు కలుగ చేయబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పటి కొడుతూ నలిగితీవా నీవెంతో అలసితీవా దేవుని బలమైన ప్రసన్నత దిగి వస్తుంది. నాన్న మిమ్మల్ని ఒక సైడ్ అంతా మిమ్మల్ని వీక్ చేద్దామని, ఒక సైడ్ అంతా బలహీన చేయాలి, మీ నరాల్ని వీక్ చేయడానికి చాలా ప్రయత్నాలు. మీ కాళ్ళ గురించి ఈ రైట్ సైడ్ మొత్తం మిమ్మల్ని వీక్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంది. కానీ దైవికమైన స్వస్థత మీ కుటుంబంలో దేవుడు దయచేస్తున్నారు. రకబ హత్తున కోల్పోయినది కంటే డబుల్ బ్లెస్సింగ్స్ మీ కుటుంబంలో దేవుడు కుమ్మరించబోతున్నారని ప్రభు మాట్లాడుతుండగా నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రం అని చెప్పండి. ఈ రాత్రి దేవుని మహిమ దేవుడు కొంతమందితో ప్రవచనంగా మాట్లాడుతుండగా గట్టిగా చప్పుడు కొడుతూ స్వస్థత ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడే హీలింగ్స్ జరుగుతుంది. యేసు నామములో కృప అనుభవించుదురుగాక, పొందుదురుగాక, పొందుదురుగాక. దేవుని మహిమ మీ మీద దిగి వస్తుంది. లేదు అని బాధపడుతున్న విషయంలో త్వరగా ఒక మిరకల్ మీరు చూడబోతున్నారు. నా వల్ల ఈ నిందలు అవమానాలు భరించలేం ప్రభు అని చాలా వేదనతో విరిగి నలిగిన స్థితిలో వచ్చావు. ప్రభు మాట్లాడుతున్నారు, అన్న కన్నీటి దేవుడు చూసి అన్న కోసం ఒక అద్భుతం చూసినట్టుగా మీ జీవితంలో